మా ఐదారు యుద్ధం వచ్చి పడింది కదా. అదేంటిది యుద్ధానికి ఇప్పటికీ సంబంధం ఏంటి? ఇంకా నయం, కుడితే తాగే గేదె పాలెట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి. దాంతో నా పిటకల రేటు పెంచేశా. ఏం తప్ప? ఓ ఓ ఓ వస్తున్నా. ఏంటి గేదెంతో అవుతున్నా? ఏంటి ఇది? రాను నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేత ఎడితే పాలేస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? చూస్త దండగా ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకోతోలి. డుర్ డుర్ డుర్. ఓ ఓ ఓ ఓ ఎడ్డిగారి మామ వచ్చినట్టున్నాడు. ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోముకో. రండి రండి రండి, కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మూడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా. నమస్కారం అండి. ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి. పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. ఓ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేం కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాగో మేత మేయడు. అందుకని ఓ గాసులు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి, మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు. రండి, ఇల్లు చూద్దరు కానీ. రండి రండి. ఎస్ సార్. నేను పని మీద వెళ్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. ఓకే సార్. మరదల, ప్రేమ వరదల, నీ దగ్గరికి వచ్చేయాలనుంది. కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్లే కాలేదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట? రా లోపలికి వెళ్ళమ్మా, మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు. ఒక్కళ్ళు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. బ్రోతల్? ఏమి స్టైలు, ఏమి స్టైలు. ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంటా చూపు? ఏ ఊరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు. ముందా టేబుల్ దిగా. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులా ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా. అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏడు దగ్గర రెచ్చిపోతున్నావు? మా పాత దాస కబురు పెట్టాలా మళ్ళీ? పాత దాస? వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్లు విరిచేసి తీసుకొచ్చి స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు నువ్వు లోపల పద. చేయకపోతే ఏం చేస్తావు? నాకు మూడు వచ్చేస్తుంది, నీకే ఇబ్బంది. మెడకి మూడుకి సంబంధం ఏముందబ్బా? కిట్టు, కిట్టు,
ఏమిటి ఎలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? నా మేడం మీద చేసి నిమిరితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యవా? కానిస్టేబుల్ కిష్టయ్య ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టయ్యని కదూ. అవును, నేనే కిష్టయ్యని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవలసి వచ్చేది. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పద. ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకప్ చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కిష్టయ్య బాబు తోలుకొచ్చే పిల్లెవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే చెల్లింది.